కలెక్టరేట్లో సావిత్రిబాయి పులే జయంతి. హనుమకొండ దేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త సావిత్రిబాయి పులే జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. హనుమకొండ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవగా, హనుమకొండ జిల్లా కలెక్టర్ తదితరులు సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి పులే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించిన నేపథ్యంలో హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ పాఠశాలకు చెందిన మహిళా ఉపాధ్యాయులను శాలువాలు, జ్ఞాపికలతో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ తదితరులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ ఇనగల వెంకట్రామరెడ్డి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేష్, డీఈఓ వాసంతి, మహిళా ఉపాధ్యాయులు, కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రిబాయి పులే మాన్యులు స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్సులు, స్వాగతం, సుస్వాగతం. కూడా చైర్మన్ గారు శ్రీ ఇనుగాల వెంకట్రామరెడ్డి గారికి హృదయపూర్వక నమస్సులు, స్వాగతం పలుకుతున్నాం. మన జిల్లా కలెక్టర్ గారు ప్రావీణ్య ఐఏఎస్ మేడం గారికి హృదయపూర్వక నమస్సులు, స్వాగతం. అలాగే మన వరంగల్ మహా కమిషనర్ గారు అశ్విని తానాజీ మేడం గారికి హృదయపూర్వక నమస్సులు అర్పిస్తూ స్వాగతం, సుస్వాగతం. ఉపాధ్యాయుని, రచయిత్రి, నిమ్న వర్గాల అభ్యున్నతి కోసం అహరహం కృషి చేసినటువంటి సావిత్రిగా కృషి చేస్తున్నటువంటి వారు, డ్రాప్అవుట్స్ నివారణ కోసం పనిచేస్తున్నటువంటి వారు, బాలికల పాఠశాలలో పనిచేస్తూ శ్రీమతి పి కృష్ణవేణి గారు జీవశాస్త్ర ఉపాధ్యాయుని, ఎస్ఐ బయోసైన్స్, గవర్నమెంట్ హై స్కూల్ వడ్డేపల్లి, హైవే మిత్రుల్లో విద్యాబోధన చేస్తున్నటువంటి చక్కటి ఉపాధ్యాయురాలు ఎస్ జ్యోతి గారు, గవర్నమెంట్ హై స్కూల్ జులైవాడ మేడం గారి ప్రత్యేకత, బి సునీత గారు ఎస్ఐ బయోసైన్స్, గవర్నమెంట్ గర్ల్స్ హై, తర్వాత సిహెచ్ శ్రీలత గారు ఎస్ఐ మ్యాథ్స్, గవర్నమెంట్ హై స్కూల్ సోమిడి గారు, మ్యాథమెటిక్స్ను పిల్లలు భయపడకుండా కలెక్టర్, తర్వాత కమిషనర్ గారు, పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పితృస్వామ్య